నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా 30 రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు గద్దె దిగాల్సిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఎందుకు ఉన్నట్టుండి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టింది. దీన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు అంటే ప్రభుత్వ అధికారంలో ఉన్న ఎన్డీఏ కాకుండా మిగతా ప్రతిపక్షం పార్టీలన్నింటినీ కూడా లేకుండా చేయాలని, వాళ్ళ ముఖ్యమంత్రులు ఇబ్బంది పెట్టాలని ఈ బిల్లు తీసుకొచ్చారనేది కాంగ్రెస్ మిత్రపక్షాల ఆరోపణ. మరి ఏంటి ఈ బిల్లు? దీని సారాంశం ఏంటి ఒకసారి చూసుకుంటే, దేశంలో ఎవరైనా ఒకటే, ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా సామాన్య మానవుడైనా, ఇది రాజ్యాంగం చెప్పేది 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అనేక మంది మేధావులు, నిపుణులు అన్ని వ్యవస్థలు బాగుంటని దేశం బాగుంటుందని ఆ రోజు శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖ, ప్రెస్, ఫోర్త్ ఎస్టేట్ ఇవన్నీ కూడా రూపొందించారు. మరి ఆ విధంగా వెళ్తుందా, జరుగుతుందా అంటే ఎక్కడో లోపం, కమ్యూనికేషన్ గ్యాప్. ఇది సెట్ చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఉండి జైల్లో ఉండి పేపర్లు, ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టే ఇది మన దేశంలో ఉండకూడదు. చట్టాలు దుబాయ్, అరబ్ కంట్రీస్లో అయితే కఠినంగా ఉంటాయి. కాలు కాలు, చేయి. మరి ఆ శిక్షలు కఠినంగా లేకపోబట్టి ఆనాటి లార్డ్ మెకాలే సిఫార్సును అనుగుణంగానే చట్టాలు ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఈ మధ్య భారత న్యాయ సంహితలో చాలా మార్పు చేకూరాయి. అది అందరూ ఆహ్వానిస్తున్నారు. మరి దీన్ని మూలాల్లోకి వెళ్తే ఈ దేశంలో ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అనేక మంది చట్టసభల్లో, రాజ్యసభలో కావచ్చు, ఎంపీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళ మీద నేర చరిత్ర చూస్తే ప్రజలు నివ్వెరపోయే పరిస్థితి. మరి వీళ్ళ అఫిడవిట్లో అన్నీ కూడా కేసులు ఎన్నో చూపించాలా, ఆస్తులు చూపించాలా, అవన్నీ చూస్తే ఒక్కసారిగా నివ్వెరపోయే పరిస్థితి. ఇంతమంది నేర చరిత్రలు మనల్ని పరిపాలిస్తారని ప్రజలే ఆశ్చర్యపోయే పరిస్థితి. మరి దీన్ని ఎక్కడో ఒక చోట అడ్డుకట్టేయాలంటే న్యాయ సంస్కరణలు రావాలి, పార్లమెంట్లో చట్టం తీసుకురావాలి. అదే ప్రధానమంత్రి గారు చెప్పింది. అంటే ప్రధానమంత్రి గారు నేను చెప్పింది ఏంటంటే, 50 గంటలు కనుక నువ్వు జైల్లో ఉంటే నెక్స్ట్ నీ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగమే పోయింది. మరి అటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పోయినప్పుడు నీకు 5 సంవత్సరాలు శిక్ష పడి తర్వాత 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే, నేను ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, మంత్రి అయినా, ఎవరైనా ఒకటే అని సాక్షాత్తు మోదీ గారు నేను చెప్పిన మాటను బట్టి ఇంకా దీని వెనక అడుగేసే ప్రసక్తి లేదనే కనపడుతుంది. ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. చట్టాలు ఏం చెప్తున్నాయి అది అమలు అవ్వాలి. మరి సంవత్సరం పైనే జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డి గారు 33 కేసులతో ఇప్పటికీ స్టిల్ బెయిల్ మీద ఉన్నారు. మరి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అట్లా చాలామంది ఈ కేసులు ఇవన్నీ పూర్వపరాల్లో కనుక వెళ్తే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఆర్గనైజేషన్ నిన్న ప్రకటిస్తే దాంట్లో నివ్వెరపోయే నిజాలు బయటపడినాయి. ఎందుకంటే ఈ దేశంలో ఈ అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళల్లో చూసుకుంటే కనుక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు సమర్థవంతంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద ఆయన అఫిడవిట్లో సమర్పించింది ఎలక్షన్ కమిషన్లో. ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం 324 ఆర్టికల్ ప్రకారం వాళ్ళంతా సమర్పించాల్సిందే. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, లేకపోతే మీ ఆస్తుల వివరాలు తెలియజేయాల్సిందే. దాంట్లో రేవంత్ రెడ్డి గారి మీద ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా 89 కేసులు ఉన్నాయి. అది కేసులే, అది విచారణ దశలో ఉంది. అది పూర్తయ్యే ఆధారాలు చూపిస్తే తప్పితే అతను అప్పుడు దాకా దోష అనేది ఎప్పుడు తెలియదంటే ఆధారాలు చూపించినప్పుడు. కాబట్టి స్టిల్ రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చెప్తుంది ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళని. ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద 33 కేసులు ఉన్నాయి, ఈడీ అటాచ్ కేసులు ఉన్నాయి. అదే సమయంలో సీఎం స్టాలిన్, తమిళనాడు చెందిన స్టాలిన్ మీద 47 కేసులు ఉన్నాయి. కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 19 కేసులు ఉన్నాయి. ఇంకొకటి చూస్తే మనం కనుక కర్ణాటక సిద్ధరామయ్య చూస్తే 13 కేసులు, తర్వాత జార్ఖండ్ సీఎం సోరెన్ గారు 5 కేసులు, దేవేంద్ర ఫడ్నవీస్ మీద 4 కేసులు, ఇంకా పంజాబ్ సీఎం, ఇట్లా ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు కూడా అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం 324 ఆర్టికల్లో ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో సమర్పించిన దాంట్లో ఉన్నాయే, మనం లేని చెప్పట్ల. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదికలో ఈరోజు చూస్తే కనుక ఇన్ని కేసులు ఉన్నా కానీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటే మరి నేర తీవ్రత అంతగా ఉందంటే మరి సామాన్యులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒకసారి చూడాలి. ఏదైనా కానీ దేశ ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని వెనకడుగేసే ప్రసక్తి లేదంటున్నారు. ఈ చట్టం అమలైతే కనుక ఎవరైతే కేసులో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవరైనా కానీ భారతదేశంలో చట్టానికి ఎవరు అతిథులు కాదు. భారతదేశం గొప్ప దేశం, గొప్ప ప్రజాస్వామ్య దేశం, విలువలు ఉంటాయి, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, ఒక రూల్ ప్రకారం వెళ్ళాలి, ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదనే
ఆలోచన అందరిలో కలిగినప్పుడే ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. భారతదేశం సుసంపన్నమైన దేశంగా ముందుకెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది.